ఎంత దూరం పోదామనన్నా కాంగ్రెస్ మన దూరంకి పోదు. కథ ఏంది తెలుసా? కథ ఏబిఎన్ లాగా ఒక కథనం వచ్చింది. చలో ఇప్పుడు నిలబడదాం. ఇక తెలంగాణకు సంబంధించి మన రేవంత్ అన్న వచ్చినప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి లేచి నిలబడలే అని చెప్పి గుడ్డలు కూడా తీసి కొడతాడు. సో అసలు లాజిక్ చూడు, మన రేవంత్ అన్నది లాజిక్ చూడు. కేటీఆర్ మిత్రుడు దుబాయ్లో చనిపోయాడు, సీఎం రేవంత్. ఓకే ఓకే, కేటీఆర్ మిత్రుడు దుబాయ్లో చచ్చిపోయాడు, ఫైన్. కథ చూడు ఇప్పుడు. దుబాయ్లో కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకొని చనిపోయాడని సీఎం రేవంత్ అన్నారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తెలంగాణకు తెప్పించనున్నట్లు చెప్పారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని, అతని చుట్టూ ఉండేవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు. నాకు జరసేపు హజం నయ్యువ హాజమూలాలు పొద్దుటి నుంచి కనీసం ఒక 200 తిన్ననొచ్చు. హజం నయ్యువ అని ఎందుకు చెప్పాలా అంటే, ఇప్పుడు నా ఇంటి పక్కడు ఎవడైనా దొంగతనం చేసిండు అనుకో, నేను కూడా దొంగనేనా? నా దోస్తు ఎవడైనా దొంగతనం చేస్తే నేను కూడా దొంగనేనా? కట్టలకట్టనీకి దర్యాప్తు సంస్థలు ఉన్నాయా? ఇవన్నీ కొత్తిమీర కలమాకు మాటలు ఏంది రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. జర సమజే కాదు నాకు. పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అట చూడు. మళ్ళీ ఇదంతా ఎవరు రాస్తారు? మన అనుమూల బ్యూరో నెట్వర్క్ ఆంధ్రజ్యోతిలో. అనుమూల బ్యూరో నెట్వర్క్ ఆంధ్రజ్యోతి. ఇక పంచాయతీ చూడు. దుబాయ్లో మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకొని కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని, అతని చుట్టూ ఉండేవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్తో తనేం మాట్లాడతానని ఎద్దేవా చేశారు. వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అంటూ చురుకలు అంటించారు. డ్రగ్స్ పై మాట్లాడేందుకు కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్నది కేటీఆర్ కాదా అని అన్నాడు. ఇప్పుడు ఏదో ఓటుకు నోటు కేసులో మీరు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటారు, ప్రయత్నం చేస్తలేరా? ఆ కేసులలో బెయిల్ తెచ్చుకోలేదా? మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయిర్రు? మీరు నిప్పు నేను కంచు మోగినట్లు కనకంబు మోగునా, విశ్వదాభిరామ మా రేవంత్ అన్ననే సత్యహరిశ్చంద్రుడు ఓ వేమ అని చెప్పి మనం కూడా చెప్పుకోవాలి కదా. మళ్ళీ కోర్టులు ఎందుకు పోయినావు? కట్టలు కట్టడానికి పోయినావు రేవంత్ అన్న. రాజ్యాంగం ఇచ్చిన సవరణల ఫెసిలిటీలలో మీరు వాడుకున్నారు. అయితే కేటీఆర్ కూడా మంచిగా ధీటైన జవాబు ఇచ్చిండు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, అయితే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఎవరు సహించరని అని చెప్పి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ గట్టిగానే ఇచ్చి పడేసాడు. నిజంగా చెప్పాలనంటే కేటీఆర్ డ్రగ్స్ కేసులో విచారణ సిద్ధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి అల్టిమేటం జారీ చేసిండట. అయితే కేటీఆర్ ఏమంటున్నాడు? ఆధారాలు చూపెట్టు అని అన్నాడట. ఇప్పటిదాకా నా మీద ఒక ఎఫ్ఐఆర్ లేదురా భయ్, నువ్వు నా మీద డ్రగ్ కేసు ఏం పెడతావు అని అన్నాడు. వాస్తవమే కదా. ఇప్పటిదాకా ఆయన మీద ఒక కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ పెట్టలేదు. మళ్ళీ అంత పీకుడు మాటలు మాట్లాడి అల్టిమేటం జారీ చేసే కంటే ముందు రేవంత్ అన్న ఒక ఎఫ్ఐఆర్ పెట్టినట్టు అయిపోతుండే కదనే. జూలై 2025 నాటికి ఇప్పటిదాకా నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కేటీఆర్ మీద ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వలే ఈ డ్రగ్స్ మాఫియా మీద. ఇన్ఫాక్ట్ క్రిమినల్ రికార్డు కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం ఇన్వెస్టిగేషన్లా నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు అని చెప్పి చెప్తున్నారు. హిందూ జూలై 16, 2025కి మాట్లాడుతున్న కథనం కూడా ఏంటంటే నో ఏజెన్సీ హ్యాస్ కన్ఫర్మ్డ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్తున్నారు. ఈనాడు జూలై 15, 2025 కూడా రేవంత్ క్లెయిమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఇంటర్నల్ డిస్కషన్స్ అండ్ నాట్ లీగల్ ఎవిడెన్సెస్ అని చెప్పి ఈనాడు పేపర్లో రాస్తున్నారు. సాక్షిలు ఏమి రాస్తున్నారు? కేటీఆర్ ఛాలెంజెస్ రేవంత్ టు ప్రజెంట్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అని చెప్పి కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నట్టు రాస్తున్నారు. అయితే నేనేమంటా అంటే రేవంత్ అన్న ఫ్యాక్ట్స్ మీద నిలబడదాం, ఫిక్షన్ మీద కాదు. అసలు ఫ్యాక్ట్స్ ఏంది? అయితే నేనేమంటా అంటే ఈ గంభీరమైన ఆరోపణలు జర పక్కకు పెట్టి లై డిటెక్టర్ టెస్ట్కి పోదామా? మీరు రెడీయా? రేవంత్ అన్న లై డిటెక్టర్ టెస్ట్కి పోతాడు, కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్కి పోతాడు. రేవంత్ అన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కేటీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లై డిటెక్టర్ టెస్ట్. నాకు తెలిసి కేటీఆర్ ఒప్పుకున్నాను అనుకుంటా లై డిటెక్టర్ టెస్ట్కి. నేను పోతా అని అన్నాడు. లై డిటెక్టర్ టెస్ట్కి నువ్వు సిద్ధమా? చెప్పు. ఇక అసలు ఈ పంచాయతీ అంతా ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఈ గంజాయి మీద డిస్కషన్ చేస్తే తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉందా ఫ్రెండ్స్? నేను ఇవాళ గంభీరమైన ఆరోపణ చేస్తున్నాను. నౌ ద సబ్జెక్ట్ బిగిన్స్ ఫ్రెండ్స్. ఇది కేవలము భూభాగం కాదు, తల్లి తెలంగాణ అని చెప్పి మాట్లాడినాం. జనని 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 నా జన్మభూమి అని మాట్లాడినాం. భారత్ మాతాకి జై అని అన్నప్పుడు భారత్ని కూడా అమ్మ అని అన్నాం. తెలంగాణ తల్లిని కన్నా అమ్మ మన భారత్. ఇప్పుడు ఇది భారత్ భూభాగంకి సంబంధించిన విషయం కాబట్టి గట్టిగా మాట్లాడదాం. ఈ గంజాయి మీద ఆరోపణలు చేసి ఈ 6 గ్యారెంటీల డైవర్జెంట్ టాక్టిక్స్ ఇంకెన్ని రోజులు అని చెప్పి మాట్లాడితే గుడ్డాలోడా తీసి కొడతాం. మేమే ఇప్పుకొని తిరుగుతాం, ఇక మేమే గొంగడేసుకొని వస్తాం. ఇక రోజు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడగా గొంగడి తీసేసి ఇప్పేసినాం కథం. ఆయన ఒక పైశాచిక ఆనందం పొందుతారేమో గుడ్డలోడ తీసి కొట్టినందుకు. ఇప్పుడు అసలైన సిసలైన మాట మాట్లాడదాం ఫ్రెండ్స్. ఏందనంటే రేవంత్ అన్న నీళ్ళు ఇంపార్టెంటా లేకపోతే ఈ గంజాయి మీద డిస్కషన్లు ఇంపార్టెంటా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. మనకు కావాల్సిన నిత్యావసర వస్తువుల
ధరలు తగ్గాలన్న మాట నిజమా, గరీబీ పోవాలన్నది వాస్తవమా, లేకపోతే నీళ్లు నా ఇంటికి రావాలా, నా పంటలు సక్రమంగా వండాలా అనేది కళ నిజమా, లేకపోతే గంజాయి మీద డిస్కషన్ అనేది కరెక్టా? ఇది మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుండ్రి. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేము మా కృషికి ఇట్లా మీకు నచ్చినట్లయితే QR కోడ్ కనిపిస్తుంది, మాకు మీరు దయచేసి సహాయం చేస్తే మాకు ఒక రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఉత్సాహం కూడా మాకు వస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై.